బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో ఇక ముందే చెప్పేస్తారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో కూడా ఇక నుంచి ముందుగానే తెలిసిపోనుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు అసెంబ్లీ లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా గౌరవెల్లి ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పటి నుంచో కూడా అది చాలా పెండింగ్ ఉంది. సో అది కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగా 437 కోట్ల రూపాయల వరకు కూడా దానికి కేటాయించారు. కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఇక వయనాడు మృతులకు కేబినెట్ సంతాపం తెలిపింది. వయనాడు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ ఎంతో మంది నిరుద్యోగులకు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ ఎంతో మంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు విడుదల చేయనున్నారు. ఎప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి నెల, అంటే ఇప్పుడు ఆగస్టు నెల నుంచి కూడా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఏంటనేది కూడా మొత్తం కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నెలవారీగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆ జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తారు. కాబట్టి సో ఇక ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటనేది కూడా సో క్లారిటీ ఉంటుంది నిరుద్యోగులందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి సో వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాంతో పాటుగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అది ఎన్నో పెండింగ్ ఉన్నది. సో పొన్నం ప్రభాకర్ కూడా ఖచ్చితంగా అది పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు. సో 437 కోట్ల రూపాయల వరకు కూడా ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీలోని అవుటర్ అంటే ఓఆర్ఆర్కి దూరంగా ఓఆర్ఆర్కి పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి సో మన నుంచి కూడా ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకుంటుంది. సో దానిలో భాగంగా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. సబ్ కమిటీలో ఇటు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా సబ్ కమిటీలో ఉంటారు. సో సబ్ కమిటీలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఓఆర్ఆర్కి అవతల వైపు ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా జిహెచ్ఎంసీలో త్వరలోనే విలీనం కాబోతున్నాయి. సో ఇక దాంతో పాటుగా ఇక రేషన్ కార్డులు ముఖ్యంగా ఎంతో మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నడూ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి సో అలా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇచ్చి సిద్ధమైంది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు ఆ సబ్ కమిటీలో. సో దాంతో పాటుగా దామోదర